కరీంనగర్ కు చెందిన సన్షైన్ అకాడమీ 25వ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి సాంస్కృతిక పోటీలు నిర్వహించనున్నామని ఆ సంస్థ నిర్వాహకుడు గజ్జెల ధర్మేందర్ అన్నారు. నగరంలోని టవర్ సర్కిల్లో ఆయన కళాకారులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. అక్టోబర్ 20వ తేదీ రోజున కరీంనగర్లోని కళాభారతిలో సన్షైన్ డాన్స్ అకాడమీ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఫోటోలు చేపడుతున్నామని చెప్పారు. ఇందులో శాస్త్రీయ, జానపద, పాశ్చాత్య, బ్రేక్, సోలోతో పాటు డ్యూయెట్, జూనియర్, సీనియర్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అక్టోబర్ 22వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. విజేతలకి ప్రతి విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులని, నగదు పారితోషికంతో మెమోంటో, సర్టిఫికెట్ అందజేస్తామని చెప్పారు. ఈ పోటీలకి ప్రముఖులు హాజరు కానున్నారని తెలిపారు. ప్రతి ఒక్క కళాకారుడు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సహకరిస్తున్న తోటి డాన్స్ కళాకారులకి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు. ఈ సమావేశంలో యూట్యూబర్ ఆకైనా భాస్కర్, చిలువేరు శ్రీకాంత్, నాంపల్లి స్టాలిన్, ముఖ్య సారియ, మిర్యాలాకర్ శ్రీనివాస్, శిరీష, పోసాల జలజ, వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు. మా సంస్థ సన్షైన్ డాన్స్ అకాడమీ సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఈ నెల 25 నాడు కళాభారతిలో రాష్ట్ర స్థాయి సాంస్కృతిక పోటీ పెట్టాము. ఇందుకు గాను ఎంట్రీ ఫీ పెట్టాము. సోలో 500, డ్యూయట్ 600, గ్రూప్ 1500. ఇందులో భాగంగా శాస్త్రీయ నృత్యము, కూచిపూడి నృత్యము, జానపద నృత్యాలు, బ్రేక్ డ్యాన్స్. అలాగే మా కాన్సెప్ట్ ఏంటంటే ప్రతిభను వెతికి తీయడమే కాన్సెప్ట్ మాది. ఇందుకు గాను అందరూ అర్హులే. దీనికి కానీ మేము డేట్ పెట్టాము, 22, 23 లాస్ట్ డేట్ పెట్టాము. దీన్ని మీరు అందరూ ఇప్పటి వరకు 200 ఎంట్రీలు అయినాయండి, రిజిస్ట్రేషన్ అయినాయి. ఇంకా వస్తున్నారు. ఎందుకంటే చాలా రోజులైంది కళాభారతిలో ప్రోగ్రాం కాక. చాలా పెద్ద ఎత్తున కళాభారతి మన గవర్నమెంట్ చాలా మంచిగా చేశారు. దీన్ని మేము చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం.